నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారు ఈ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియజేయండి. నమస్కారం. నేటి పంచాంగం 6/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, వైశాఖ మాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:28, సూర్యాస్తమయం సాయంత్రం 6:19, తిథి నవమి ఉదయం 8:38, నక్షత్రం మఖ మధ్యాహ్నం 3:52, యోగాలు ధ్రువ రాత్రి తెల్లవారుజామున 12:30 వరకు, కరణము కౌలవ ఉదయం 8:38 వరకు, అలాగే తైతిల రాత్రి 9:24 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:07 నుంచి 4:43 వరకు, గుళిక కాలం ఉదయం 11:54 నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 8:41 నుంచి 10:18 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:03 నుంచి 8:54 వరకు, మరల రాత్రి 10:47 నుంచి 11:31 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:17 నుంచి 3 గంటల వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 12:40 నుంచి 2:26 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆలోచనలు చాలా ఫలవంతంగా ఉంటాయి. అలాగే దైవ సంకల్పంతో అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు. మీ ఆలోచనలన్నీ కూడా చాలా అనుకున్న టైంకి అనుకున్నట్లుగా చేసుకునే విధంగా ప్రణాళికలను సిద్ధపరచుకుంటూ ముందుకు వెళ్ళే విధానంలో చక్కటి శ్రమతో, బాధ్యతతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం అనేది ఉంది. అలాగే మీ మీద మీకు నమ్మకం, సంకల్ప బలం రెండూ కూడా సమాన స్థాయిలో పెరుగుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఆహార ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కానీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో ఖర్చులు అనేవి, అలాగే గృహోపకరణాల విషయంలో కానీ, విద్యా సంబంధమైన ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన కొనుగోలు విషయంలో కానీ ఖర్చులు అనేవి కొంతవరకు అధికంగా ఉండడం, తద్వారా దానికి సంబంధించిన వాటిల్లో మీరు ఉత్సాహంగా పాల్గొంటూ ముందుకు వెళ్ళే పనులు చేసుకుంటూ ఉండడం, అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు, దాంతోపాటుగా సమాన స్థాయిలో గృహ వాహన సముదాయాలకు సంబంధించిన విషయాల మీద మీరు దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు. మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు కూడాను. ఈ మిథున రాశి వాళ్ళకి అనుకున్న కార్యక్రమాల్లో చాలా చక్కగా సఫలీకృతం అవుతూ ముందుకు వెడుతూ అన్ని విధాలా ఆశించిన ఫలితాలు పొందుతారు. అందులో ముఖ్యంగా మీరు మీ మీద మీకు స్థైర్యం, ధైర్యం, నమ్మకంగా మీ యొక్క కార్యాలు సాఫల్యం చేసుకోవడానికి మీరు శక్తి సామర్థ్యాలని ఉపయోగిస్తూ సంకల్ప బలంతో ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఆశించిన ఫలితాలు అందుకోవడం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే పరిస్థితులు ఎదురవడం, తద్వారా ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధించడానికి అన్ని విధాల ఆస్కారం అనేది మీ దాంట్లో కనబడుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆహార స్వీకరణ విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. అలాగే అనుకున్న పనులు అనుకున్న సమయానికి అయ్యే నేపథ్యంలో ఆకస్మికంగా కొన్ని సంఘటనల వల్ల పనులు తాత్కాలికంగా వాయిదా పడినా అది మీకు కొంత మానసిక ఘర్షణ అనేది ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఏదైనా పోస్ట్పోన్ అయినా దాని విషయంలో ఎక్కువగా మీరు ఘర్షణాత్మకంగా ఆలోచించకుండా పనులు సకాలంగా అయ్యేట్టుగా
కొంత దాని మీద దృష్టి నిలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఇతరులకు మీరు ఏదైనా ప్రామిస్ చేయడానికి చేసే కార్యక్రమాల్లో కానీ, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాలలో ఏదైనా నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఆ విషయం మీద తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీడియేటర్స్ని వీలైనంతవరకు నమ్మకుండా మీ అంతటా మీరే అప్రోచ్ అవుతూ అనుకున్న పనులు సాధించే దిశగా ప్రయత్నాలు చేసి విజయాలు సాధిస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయంలో మనం తీసుకుంటే మఖ పుబ్బ ఉత్తర ఒకటో పాదం. ఈ సింహరాశి వాళ్ళకి మీ మీద మీకు సంకల్ప బలం అనేది చాలా అధికంగా ఉంటుంది. అనుకున్న సమయంలో అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తించడానికి శ్రమ అనేది అధికంగా చేస్తారు. ఆ విషయంలో కొంత మీకు నిస్సత్వ, దాంతోపాటుగా బడలిక అనేవి కొంత అధికంగా ఉంటాయి. అంటే శారీరక శ్రద్ధ అనేది ఖచ్చితంగా అవసరం. అలాగే దాంతోపాటుగా ముఖ్యమైన కార్యక్రమాల్లో పెద్దల యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటారు. అంటే పెద్దల సహకారంలో ఏదైనా ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, లేకపోతే మీ యొక్క తండ్రి మొదలైన పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకునే విషయంలో, అలాగే ఉన్నత అధికారుల యొక్క నేపథ్యంలో అనుకున్న కార్యక్రమాలు మీరు నిర్వర్తించుకోవడానికి వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా కృషి చేసి ఆశించిన ఫలితాలు పొందడానికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే ఆ ఖర్చులు కూడా ఆకస్మికమైన ఖర్చులు. అలాగే ఇతరులతో మీరు ఏదైనా గృహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే పెట్టుబడి పెట్టే విషయాలు, ముఖ్యంగా వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఆలోచనలు చేయడం అనేది ఒకటి ఉంటుంది. అలాగే దాంతోపాటుగా గృహ వాతావరణాన్ని మీకు అనుకూలమైన విధానంలో మార్చుకునేట్టుగా గృహాన్ని అందంగా అలంకరించుకునే విషయంలో కానీ, గృహ వాహన కొనుగోలు విషయాల్లో కానీ కొంత పెట్టుబడులు పెట్టడానికి మీరు ఎక్కువ సమాయత్తం అవుతారు. ఆ విషయంలో కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి, అంటే ఏదైనా పిహెచ్డి రిలేటెడ్గా చదువుకునే వారికి కానీ, లేకపోతే దూర ప్రయాణాలు చేసేవారికి కానీ, విద్యాపరంగా ప్రయాణాలు చేసేవారికి కానీ తగిన విధంగా శ్రద్ధ చూపించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రయాణపరంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు అనేవి చాలా వరకు తక్కువగా ఉంటాయి. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. ఈ తులారాశిలో మనకి ఈ చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడా తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళకి కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి, చిన్ననాటి మిత్రుల్ని మీరు కలవడానికి, అలాగే సమావేశాల్లో పాల్గొనడానికి, వృత్తి సంబంధమైన విషయాలలో మీరు ఎదురు చూసిన సహకారాలు మీకు అందడానికి అనుకూలమైన రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా మీకు సంఘంలో గుర్తింపు, గౌరవం, ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం, వారి ద్వారా మీరు లాభదాయకంగా మీ ఆగిన కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ముందుకు వెళ్ళడం, అలాగే భాగస్వామితో మీకు అనుకూలమైన వాతావరణం, వారికి అనుకూలంగా అభివృద్ధి అనేది జరగడం మొదలైన వాటితో ఈ రోజున మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఉంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల యొక్క సహకారం కన్నా కూడా మీకు గుర్తింపు, గౌరవం, బాధ్యతలు అనేవి అధికంగా లభిస్తాయి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కనబడని వ్యక్తులతో మీకు కొంత శత్రుత్వం, అంటే మంచిగా ఉంటున్న వ్యక్తులే అయినప్పటికీ కూడా కనబడని రహస్య శత్రువుల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వారిని అధిగమిస్తూ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళడానికి మీకు ఉన్నత వర్గంలో ఉండేవాళ్ళు, ఉన్నత అధికారులతో మంచి మిత్రత్వం ఉండడం వల్ల వారి సహకారంతో వృత్తిలో అభివృద్ధి, అలాగే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు పెడతారు. మీ నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఆరోగ్యపరమైన విషయాలు కూడా చాలా వరకు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక తీసుకున్నట్లయితే మనం మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ఆ దూర ప్రయాణాలు కూడా ఆధ్యాత్మిక సందర్శనలకు ఒకటి, అలాగే విద్యా సంబంధమైన ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు చేసే కార్యక్రమాలకు సంబంధించిన ప్రయాణాలు, అలాగే ఉన్నత విద్య కొరకు మీరు ఏదన్నా కొంత ఖర్చు చేసుకునే అవకాశం, అంటే ఏదైనా పుస్తకాలు కొనుక్కోవడం, అలాంటి పర్చేజులకు సంబంధించిన ఖర్చులు లాంటివి ఉండడం, అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడం వల్ల వారి విద్య కొరకు కానీ, వారి యొక్క అభివృద్ధి కొరకు కానీ, అలాగే వారి యొక్క ఉన్నత విద్య కొరకు
వారి కొరకు విదేశీ విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలలో మీ యొక్క ఆలోచనలు అధికంగా ఉండడానికి ఆస్కారం అనేది ఒకటి మనకి కనబడుతోంది. మకర రాశి. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఆలోచనలు, అలాగే ముఖ్యంగా ఏదన్నా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు లాంటివి రావడం బట్టి పనులు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో మీరు ఎక్కువ మానసిక ఘర్షణలకు లోనవలసిన పరిస్థితులు అయితే లేవు. అంటే ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులకి, గృహ వాహన సంబంధమైన సంబంధించిన విషయాల్లో కానీ, కుటుంబ నేపథ్యానికి సంబంధించి ఇంటి వాతావరణం కొంత అసంతృప్తిగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యులతో వివాదాలకి దూరంగా ఉండడం అనేది చాలా వరకు మంచిది. వాహనాలు నడిపేవారు కూడా వీలైనంత వరకు వాహనాల విషయంలో తగిన విధంగా శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే పనులు ఆకస్మికంగా అవి పోస్ట్పోన్ అయినప్పటికీ కూడా ఆ విషయంలో ఎక్కువ నిరాశ చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తగిన ప్రణాళికాపరంగా ముందుకు వెళ్తూ ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం అనేది కూడా చాలా వరకు మంచిది. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్టయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కూడా మనకి కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల్ని కలవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. మైత్రి బంధాలు అనేవి బలపడతాయి. అలాగే వారి వల్ల మీకు అనుకూలతలు, అలాగే భాగస్వామ్య వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడానికి మీరు ఎక్కువ కృషి చేస్తారు. ముఖ్యంగా మీకు మీ యొక్క తోబుట్టువులు కానీ, అలాగే మిత్ర బృందం కానీ మీకు సహకరించడం, మీ మీద మీకు నమ్మకం పెరగడం, నూతన వృత్తుల వరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకోని అవకాశాలు రావడం, ఆ రీత్యా మీకు కొంత మనోధైర్యం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది కనబడుతుంది. మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. శత్రువుల మీద విజయం సాధించడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. నైపుణ్యాలను పెంచుకుంటూ ఆ దిశగా ముందుకు పెడతారు. అలాగే శత్రువుల మీద, రోగాల మీద, రుణాల మీద మీ యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తూ మీరు దాంట్లోంచి బయటపడే విధంగా కృషి చేస్తూ బయటికి రావడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. వాటి కొరకు కొంత ధనం ఖర్చు అవ్వడం అనేది కూడా మనకి ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరులతో మాటల వల్ల వివాదాలు రాకుండా ఉండేట్టుగా కుటుంబ సభ్యులతో కానీ, ఆత్మీయులతో కానీ మాట్లాడేటప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, వాగ్దానాల విషయంలో కానీ తగిన విధంగా శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఈరోజు సులభంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే 12 రాశుల వారికి కూడా ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా అందరూ ముఖ్యంగా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ దానికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, ఇష్టమైన దైవాన్ని ప్రార్థించుకుంటూ కానీ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి అయినప్పటికీ కూడా ఇంకా అవకాశము, ఆసక్తి, అనుకూలతలు అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున హనుమాన్ చాలీసా చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అలాగే నరసింహస్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ, అలాగే నరసింహస్వామి దేవాలయాలు, దాంతోపాటుగా ఈ యొక్క హనుమంతుడికి సంబంధించిన దేవాలయాలు సందర్శన కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని మనం అర్థం చేసుకుని ఆ దిశగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించగలరు. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పిన కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయన్న భావన కాకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క రాశి ఫలితాలను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు జాతక రీత్యా మీ నడుస్తున్న దశలు, అంతర్దశల రీత్యా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాటికి తగిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటిస్తూ ఉన్నట్లయితే, లేకపోతే చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ గోచార రీత్యా జరుగుతున్న వాటికి వస్తున్న స్వల్ప ఇబ్బందులు ఏదైనా ఉన్నప్పటికీ దానికి ఎప్పటి పరిహారాలు అప్పుడులాగా దేవాలయ సందర్శన కానీ, లేకపోతే ఏదైనా శ్లోకాలు పఠించడం ద్వారా కానీ, ఇష్టదేవత ప్రార్థన మొదలైనవి చేయడం బట్టి చిన్న చిన్న స్వల్పమైన దోషాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. నేటి వైశిష్ట్యం. అలాగే ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం ఒక చక్కటి మోరల్ స్టోరీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఏంటంటే ఒకానొక ప్రదేశంలో ఇది ఒక వ్యక్తికి కరేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం దీని ద్వారా తెలుసుకోవడానికి ఒకటి ప్రధానంగా వచ్చిన మోటివేషన్ స్టోరీ.
దీంట్లో ఒక ప్రదేశంలో ఏంటంటే ఒక గ్రామంలో అందరూ కూడా చాలా అనుకూలంగా ఉంటారు, ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటారు, ఇష్టంగా చక్కగా ఉంటూ ఆ ప్రదేశపు యొక్క అధికారి అంటే ఆ రాజు కూడా వాళ్ళని ఎంతో అభిమానంగా చూసుకుంటూ ఉండడం ఇలా జరుగుతూ వస్తుంది. అయితే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే చక్కగా ఇక్కడ ఒక దేవాలయంలాగా మనం పెట్టుకుందాము, ఆ దేవాలయంలో ఒక చిన్న గంటను కూడా పెట్టుకొని ప్రతిరోజు చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వాళ్ళు దేవుణ్ణి దర్శించుకోవడం, ఆ గంటని ఇది చేసుకోవడం ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే వాళ్ళంతా అనుకూలంగా ఒకరితో ఒకళ్ళు ఉన్నప్పుడు ఒక రాత్రిపూట అక్కడ దేవాలయంలో ఏర్పరిచిన పెద్ద గంటని ఒక దొంగ తస్కరించి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆ బెల్ గట్టిగా సౌండ్ చేస్తుంటే ఆ సౌండ్కి ఒక టైగర్ ఏం చేస్తుంటే ఒక పులి అతను ఏమిటిది వింతగా ఉంది శబ్దం అని అతన్ని ఫాలో అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక చోటుకి వెళ్ళాక ఇంకా అలసటతో అతను ఒక చోట కూర్చున్నాక అతని మీద అటాక్ చేసి ఆ పులి అతన్ని సంహరించి వెంటనే ఇది చేయడంతో ఏం జరుగుతుందంటే అతని చేతిలో గంట జారి పడిపోతుంది. అయితే ఏమవుతుందంటే మర్నాడు ఆ ప్రదేశానికి ఒక మంకీస్ గ్రూప్ అంటే కోతుల సముదాయం వచ్చి అక్కడ విచిత్రంగా కనబడ్డ ఆ గంటను చూసి ఏం చేస్తాయంటే దీన్ని మనం తమాషాగా ఉంది దాన్ని ఏదో వాడు దాంతో ఆడుకుంటూ మొత్తానికి మోగిస్తూ ఉంటాయి. అలా ప్రతిరోజు చేస్తూ ఉంటాయి అనమాట. పర్టికులర్గా ఆ టైంకి వచ్చి అవి రాత్రి అంతా చేస్తుంటాయి. అదొక వింత ధ్వనిలాగా ఆ ప్రదేశం అంతా మారుమోగుతూ ఉంటే ఆ గ్రామస్తులకి దూరంగా ఉండే వాళ్ళకి ఏమైనా వినబడుతుందంటే ఇదేంటిది ఏదో రాత్రి అయ్యేప్పటికి విచిత్రంగా శబ్దం ఉంది, ఇక్కడ ఏదో నెగిటివ్ పవర్ ఏదో దయ్యం లాంటివి తిరుగుతున్నట్టుంది ఎలాగా అని వాళ్ళు చాలా భయపడిపోతూ ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రదేశంలోనే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళల్లో వాళ్ళు అనుకొని వాళ్ళ దృష్టిలో ఎవరైతే ధైర్యవంతుడని చెప్పి అనుకుంటున్నారో ఆ ఒక యువకుడిని వెళ్ళి అదేంటో కనిపెట్టమని చెప్పి పంపిస్తాడు. అంటే అతను ఏం చేస్తాడంటే అంటే వాళ్ళందరిలో ధైర్యవంతుడు అనమాట ఆ యువకుడు. సరే అతను వెళ్ళి మొత్తానికి అతను చూసేటప్పటికి అక్కడ దొంగని ఆల్రెడీ యొక్క పులి సంహరించింది కదా, అతని యొక్క అంటే అక్కడ ఏముంటుందంటే ఒక స్కెల్టన్ రూపంలో అది కనబడుతుంది. అతని ఇదేంటి ఇలాగ అయిపోయిందని చెప్పి అనుకొని తర్వాత అతను వచ్చి చెప్తాడనమాట, అమ్మ అక్కడెక్కడితో గోస్ట్ ఉంది, అందుకే రాత్రి అయ్యేటప్పటికీ అటువైపు ఈ గంట మోగిస్తుంది అదే రకమైన గోస్ట్ అన్నట్టుగా అతను అలాగా ఒక రూమర్ చెప్తాడు వీళ్ళకి. వెంటనే వీళ్ళందరికీ గ్రామస్తులందరికీ భయం వేస్తుంది. ఇలా కాదు ఇక్కడ మనం ఉంటే 1 by 1 మనందరినీ కూడా ఇలాగే ఏదో సంథింగ్ గోస్ట్ వల్ల ఏదో ఇబ్బంది పడతాం మనం అని చెప్పి ఇక్కడ ఉండడానికి మనం వద్దు, ఇంక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ఈ యొక్క ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి, ఇక్కడ మనం ఉండకూడదని నిశ్చయించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఆ నోట ఈ నోట మహారాజు గారి చెవిన పడి ఇదేంటి ఇలా వెళ్ళిపోవడం ఏంటి, గ్రామస్తులందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అసలు ఏం జరుగుతుందో అక్కడ తెలుసుకోవాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఎవరైతే అక్కడ ఏదైనా నిజంగా అలాంటి గోస్ట్ ఏదైనా ఉంటే కనిపెట్టి దాన్ని గనక తెచ్చి దాని విషయాన్ని చెప్పిన వాళ్ళకి తప్పనిసరిగా మంచి బహుమతిని నేను ఇస్తాను అన్నట్టుగా ఒక ప్రకటనని ఆయన వేస్తాడనమాట. అంటే వాళ్ళ గ్రామంలో జరుగుతున్న ఇన్సిడెంట్ విషయంలో వెంటనే అందరూ ఏం చేస్తారంటే ఆ విషయం అక్కడుండే ఒక వృద్ధ స్త్రీకి వినబడుతుంది. ఆవిడ ఏమనుకుంటుందంటే అదేదో ఆ బహుమతి నాకు వస్తే బాగుంటుంది కదా అని ఆనందపడుతుంది. అదేంటి అనుకున్నా కూడా ఎవరు పెడతారు ఆ అడవిలోకి, అక్కడ జరుగుతుంది ఎలా చూస్తారు, కాబట్టి ఇది అయ్యే పని కాదని చెప్పి మళ్ళీ బాధపడి వదిలేస్తుంది. కానీ తర్వాత మళ్ళీ ఆలోచిస్తుంది, ఇదంతా దీని వెనకాల దాని లాజిక్ ఉందేమో, ఏదైతే అదైంది ఒకసారి వెళ్ళి చూస్తే తప్పులేదు కదా, మహా అయితే ఏంటి ఎలాగో ఒంటరిదాన్నే కదా, మనం అన్నిటినీ నెగిటివ్గానే చూడద్దు, ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకొని రాత్రి అయ్యేటప్పటికి మొత్తానికి ఆ అడవి ప్రదేశానికి వెళ్తుంది. అంటే ఆ ప్రదేశంలో అక్కడ మళ్ళీ గంట శబ్దం ఏంటైదని తొంగి చూస్తుంది చెట్టు పక్క నుంచి. అక్కడ అన్ని కోతులు కలిసి గుంపుగా ఆ గంటతో ఆడుకుంటూ కనపడతాయి. ఓహో అనే విషయం అర్థమైపోయి వెంటనే ఆలోచించి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఏమనుకుంటుందంటే వెంటనే ఇది ఇలా చెప్పకూడదని ఆలోచించి మహారాజు దగ్గరికి వెళ్ళి నేను ఈ సమస్యని నేను సాల్వ్ చేయగలుగుతాను, నాకు మీరు తగిన విధంగా నాకు కొన్ని ఆహార పదార్థాలు ఇలా కావాలి, ఈ లిస్ట్ అవుట్ చేస్తున్నానంటూ ఒక లిస్ట్ ఇస్తుంది. ఏమేం కావాలి, డ్రై ఫ్రూట్స్, రకరకాల పళ్ళు అవన్నీ. సరే ఏదైతే అదేంటి చేస్తా అంటుంది కదా అని మహారాజు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తుంటే రాత్రి ఎప్పటికి మళ్ళీ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆహార పదార్థాలన్నీ పెడుతుంది. ఈ యొక్క కోతులకి ఇష్టమైన ఆహారాలన్నీ పెడితే అవి రాత్రి మామూలుగా వస్తాయి ఆడడానికి. అక్కడ గంటను వదిలేసి ఆహార పదార్థాల దగ్గరికి వెళ్ళిపోయి బాగుందని చెప్పి అవి తినేస్తుంటే నెమ్మదిగా గంటని తీసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మర్నాడు మహారాజు దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇది అక్కడ జరుగుతున్నది అన్నట్టుగా ఆయనకి అందజేస్తుంది. అప్పుడు ఇంకెప్పుడు కూడా ఇక్కడ ఆ గోస్ట్ మీకు కనబడదు, ఇదిగోండి అని గంటను అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. వెంటనే మహారాజుకి అర్థమవుతుంది అనమాట, అది గుర్తుపడతాడు ఆయన, ఈ గంట ఇప్పటిది కాదు, అది ఆ గ్రామంలో వాళ్ళు దేవాలయం దగ్గర ఏర్పరచుకున్నది, అది ఇలా జరిగిందని ఆయనకు అర్థమైపోయి ఈవిడ తెలివితేటలకు సంతోషించి ఆవిడకి ఇస్తానన్న బహుమానాన్ని ఇచ్చి పంపిస్తాడు. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్స్ 3 ఉన్నాయి. ఏంటి అంటే లైఫ్ లెసన్స్ నెంబర్ 1, ఎప్పుడు కూడా రూమర్స్కి మనం దానికి లొంగిపోకూడదు. రూమర్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ కథలో కూడా ఆ కుర్రవాడు ఆ యువకుడు వెళ్ళి రూమర్ ఏమని చెప్పాడు, అక్కడ ఏదో స్కెల్టన్ ఉంది, దానివల్ల గోస్ట్ వచ్చి అందరినీ చంపేస్తుంది అన్న విషయానికి భయపడిపోయి ఆ రూమర్ ఎక్స్టెన్షన్ అయిపోవడంతో అందరూ కలిసి
వెళ్ళారు, అంటే భయపడిపోయి ఊరు వదిలేద్దాం అనుకున్నారు. సో రూమర్స్ని నమ్మకుండా ఉండాలి ఫస్ట్ పాయింట్. ప్రస్తుతం నెగిటివిటీ అదే అవుతుంది కాబట్టి. నెంబర్ 2, ఎప్పుడూ కూడా మన ఇంటెలిజెన్స్ను ఉపయోగించాలి. ఇందులో ఈ ఓల్డ్ లేడీ ఏం చేసింది, తన తెలివితేటలు ఉపయోగించి మొత్తానికి విషయాన్ని ఆవిడ గ్యాదర్ చేయగలిగింది. కాబట్టి ప్రతి సమస్యకి సొల్యూషన్కి వెంటనే టెన్షన్ పడకుండా మనం కొంత కామ్గా బుర్ర పెట్టుకొని ఆలోచించుకొని లాజికల్గా థింక్ చేస్తే చాలా సమస్యలకి పరిష్కారం అనేది మనకి వెంటనే దొరకపోయినా కూల్ బ్రెయిన్తో దొరుకుతుంది. నెంబర్ 2. నెంబర్ 3, ప్రతి విషయానికి భయపడిపోకూడదు. అంటే మన భయమే మనకి ఎక్కువ శత్రువు అయిపోతుంది. అంత భయపడకుండా, మనం భయపడే కొద్దీ పరిస్థితులు ఇంకా మనకి ఎదురు తిరుగుతాయి కనుక భయపడకుండా దానికి ధైర్యంగా ఎదురు నిలిచి వదిలేయకుండా జరిగిన విషయం గురించి ఆలోచన చేసినట్లయితే ఈ కథలో ఈవిడ ఎలాగైతే భయపడకుండా వెళ్ళి విషయాన్ని సాల్వ్ చేస్తుందో ఆ రకంగా చేయడం బట్టి విజయం అనేది వ్యక్తికి ఏర్పడుతుంది. కనుక రూమర్స్ నమ్మకుండా, అలాగే విజయ సాధనలో మనం వెనుకడుగు వేయకుండా ప్రతి విషయాన్ని కామ్ బ్రెయిన్తో ఆలోచించుకుంటూ ముందుకు పెడితే విజయాన్ని సాధించగలమని ఈ చిన్న మోటివేషన్ స్టోరీలో మనం తెలుసుకోగలిగాం. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.